Hello, good afternoon, everybody. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalgooda. Today, we are discussed about carbohydrates, Lecture 1 for final year BSc students. In this topic, only carbohydrates are the compounds of carbon, hydrogen, and oxygen in which the ratio of hydrogen and oxygen ratio is same as the case of water. These are naturally occurring compounds of carbon, hydrogen, oxygen. These were called carbohydrates, hydrates of carbon, and represented by the general formula C6H2O5. ఈరోజు మనము బిఎస్సి ఫైనల్ ఇయర్ విద్యార్థుల కొరకు కార్బోహైడ్రేట్లు అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం. ఈ కార్బోహైడ్రేట్ల గురించి పూర్వం ఉన్నటువంటి భావన కార్బన్ మరియు నీటి అణువుల నిష్పత్తి సమానంగా కలిగి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణుల ద్వారా ఏర్పడినటువంటి సహజ బయోమాలిక్యూల్ని కార్బోహైడ్రేట్లుగా వ్యవహరించేవారు. కానీ తదుపరి రామినోజ్ మరియు రామినోహెక్సోజ్ వంటి కార్బోహైడ్రేట్ల విషయంలో అణుఫార్ములా సరిగ్గా లేకపోవడం వల్ల వాటిని విడిచి కొత్తగా ఈ కార్బోహైడ్రేట్లను వర్గీకరించడం జరిగింది. The above general formula of carbohydrates, that is CxH2OY, has been ruled out due to following reasons. The number one, hydrate of carbon is not known. The second one, certain carbohydrates like raminose and raminohexose do not conform the above general formula. Number three, many compounds confers this formula but are not carbohydrates. For example, C2H4O2, in this case 2 carbon with 2 hydrate molecule, and C3H6O3 having 3 carbon with 3 hydrate molecule. Due to this reason, the above general formula of carbohydrates, that is CxH2O5, has been ruled out. మనకున్నటువంటి సాధారణ CnH2ON లేదా CxH2OY అనేటువంటి ఫార్ములా ప్రకారము కొన్ని విషయాలు మనకు వీటిలో వివరించడం వీలు కావడం లేదు. ముఖ్యంగా కార్బన్ యొక్క హైడ్రేట్ అని చెప్తున్నప్పుడు ఈ కార్బన్ యొక్క హైడ్రేట్ ప్రకారము రామినోజ్ మరియు రామినోహెక్సోజ్ అనే ఫార్ములా సరిగ్గా లేకపోవడం, C6H12O8 రామినోజ్ నందు కలిగి ఉంటుంది. సో అదేవిధంగా కొన్ని కాంపౌండ్స్ ఇందులో ఎసిటిక్ యాసిడ్ గమనించినప్పుడు అను ఫార్ములా C2H4O2 అంటే C2H2O టేకెన్ ట్వైస్గా ఉంది. మరి అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ గమనించినప్పుడు C3H6O3, దీన్ని మనము C3H2O టేకెన్ 3 టైమ్స్గా తీసుకోవచ్చు. అంటే వీటిలో కార్బన్, నీటి అణువుల నిష్పత్తి కలిగి ఉన్నప్పటికీ ఇవి కార్బోహైడ్రేట్లుగా లేవు. కాబట్టి ఈ CxH2OY అనేటువంటి సాధారణ ఫార్ములాని సరిచేసి తదుపరి ప్రయోగాల ద్వారా ఈ కార్బోహైడ్రేట్లకు ఉన్నటువంటి వర్గీకరణని మార్చడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది షుగర్స్, నాన్ షుగర్స్ గాను, రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ గాను వీటిని మనము విభజించుకోవడం జరిగింది. The classification of carbohydrates mainly depend upon the reducing and non-reducing sugars. Those which can reduce tolerant and failing reagents are known as reducing sugars. For example, monosaccharides, that is glucose, fructose, galactose, etc., are all monosaccharides. And disaccharides except sucrose, those which do not reduce tolerance and failing solutions are called non-reducing sugars. Example sucrose, example
sucrose, and some polysaccharides like cellulose and starch, etc. మనకున్నటువంటి ఈ రసాయన చర్యలను ఆధారంగా చేసుకొని టాలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకాన్ని ప్రభావితం చేసేటువంటి లేదా వాటితో క్షయకరణం చెందేటువంటి వాటిని షుగర్స్గా తీసుకోవడం. దాంట్లో ముఖ్యంగా మోనోసాకరైడ్లు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వాటిని తీసుకోవడం. డైసాకరైడ్లో సూక్రోజ్ మినహా మిగతా వాటిని కూడా తీసుకోవడం జరిగింది. ఏవైతే టాలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకంతో క్షయకరణం చెందకుండా ఉంటున్నాయో వాటిని నాన్ రెడ్యూసింగ్ షుగర్లుగా పిలవడం జరిగింది. ఉదాహరణకి మనకు పాలీసాకరైడ్స్లో ఈ సెల్యులోజ్ మరియు స్టార్చ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ కింద చెప్తున్నాం. సో షుగర్స్ ఆర్ క్రిస్టలైన్ సబ్స్టాన్సెస్. దీస్ ఆర్ స్వీట్ అండ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఏవైతే మనకు స్ఫటికాకృతిలో ఉండి నీటిలో సులువుగా కరుగుతున్నాయో వాటిని షుగర్స్ గాను. ఫర్ ఎగ్జాంపుల్ మోనోసాకరైడ్స్ అండ్ డైసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్. మరి ఏవైతే నీటిలో కరగకుండా మరి ఉన్నాయో వాటిని పాలీసాకరైడ్స్ లేక నాన్ షుగర్స్గా తీసుకోవడం జరిగింది. సో ఫర్దర్ classification of carbohydrates is depend upon the number of carbon atoms and their functional groups. So based on the number of carbon atoms, 3 carbon containing carbohydrates are trioses and 4 carbon carbohydrates are tetroses, 5 carbon carbohydrates are pentoses, 6 carbon carbohydrates are hexoses, and 7 carbon carbohydrates are called as heptoses. మరి మనకున్నటువంటి కర్బన పరమాణుల సంఖ్యను ఆధారంగా చేసుకొని కార్బోహైడ్రేట్లని వర్గీకరించడం జరిగింది. 3 కార్బన్లు ఉన్నటువంటి వాటిని ట్రయోజులుగా, 4 కార్బన్లు కలిగి ఉన్నట్లయితే టెట్రోజులుగా, 5 కార్బన్లు కలిగి ఉన్నట్లయితే పెంటోజులుగా, 6 కార్బన్లు కలిగి ఉన్నట్లయితే ఎక్సోజులుగా, 7 కార్బన్లు కలిగి ఉంటే హెప్టోజులుగా పిలవడం జరిగింది. వీటిలో ఈ ప్రాథమికంగా ఉన్నటువంటి అణువులను CnH2O5 లేదా C6H10O5 ప్రాథమిక అణువులుగా తీసుకొని ఏవైతే C6 కార్బన్ కలిగి ఉంటున్నాయో వాటిని మోనోసాకరైడ్లు కిందికి, 2 మోనోసాకరైడ్లు కలపడం ద్వారా డైసాకరైడ్లు గాను, 2 నుంచి 10 మోనోసాకరైడ్లు కలిగి ఉన్న వాటిని ఒలిగోసాకరైడ్స్ గాను వీటిని వర్గీకరించడం జరిగింది. సో వీటిలోనైతే ఆల్డిహైడ్ ఫంక్షనల్ కలిగి మనకు ఈ హెక్సోజులుగా ఉంటే వాటిని ఆల్డో హెక్సోజులు, అదేవిధంగా పెంటోజులుగా ఉంటే ఆల్డో పెంటోజులు, అదేవిధంగా టెట్రోజులుగా ఉంటే ఆల్డో టెట్రోజులు. ద ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ విత్ 4 carbon is called as aldo tetrose. Aldehyde functional group with 5 carbon sugar is aldo pentose. Aldehyde group with 6 carbon sugar called as aldo hexose. Similarly, 6 carbon units, simple unit, we are called as monosaccharide. The combination of 2 monosaccharides is called as disaccharide. The combination of 3 monosaccharides called as trisaccharides. The combination of 4 monosaccharides called as tetrasaccharides. The combination of 5 monosaccharides is called as polysaccharides. So from 2 units to 10 units generally we are called as oligosaccharides. So the monosaccharides best examples are glucose, fructose, galactose, mannose, idose, talose, etc. For example, disaccharides, they are simply sucrose. Sucrose is the combination of glucose and fructose simple units involved in the disaccharide. So another example, trisaccharide, that is ramenose, etc., etc. So these are the classification of carbohydrates based on the number of carbons and based on the functional group. సో మనకున్నటువంటి ఈ కార్బోహైడ్రేట్లని కర్బన పరమాణుల సంఖ్య ఆధారంగా మరియు ప్రమేయ సమూహ ఆధారంగా వీటిని వర్గీకరించడం జరిగింది. పూర్తిగా మనము ఈ కార్బోహైడ్రేట్లు మనము షుగర్లు గాను, నాన్ షుగర్లు గాను, ఈ షుగర్లలో మోనోసాకరైడ్స్ అండ్ ఒలిగోసాకరైడ్స్ని, అదేవిధంగా నాన్ షుగర్స్ కింద
పాలీసాకరైడ్స్ని, తర్వాత మోనోసాకరైడ్లో ఆల్డో ఎగ్జోజ్గా ఉన్నదాన్ని మనము గ్లూకోజ్ గాను, కీటో హెక్సోజ్గా ఉన్నదాన్ని ఫ్రక్టోజ్ గాను, అంటే ఆల్డో హెక్సోజ్ లేదా ఆల్డోజ్, కీటో హెక్సోజ్ లేదా కీటోజ్ గాను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒలిగోసాకరైడ్స్లో 2 మోనోసాకరైడ్ యూనిట్ల వల్ల ఏర్పడితే డైసాకరైడ్ గాను, 3 మోనోసాకరైడ్ యూనిట్ల వల్ల ఏర్పడితే వాటిని ట్రైసాకరైడ్ గాను, 4 మోనోసాకరైడ్ యూనిట్ల వల్ల ఏర్పడితే వాటిని టెట్రాసాకరైడ్స్ గాను మనం క్లాసిఫికేషన్ చేసుకోవడం జరిగింది. సో దట్ మీన్స్ ద బ్రాడ్ క్లాసిఫికేషన్ ఫైనల్లీ డిసైడెడ్ బై carbohydrates, mainly sugar, non-sugars. So sugars are monosaccharides and oligosaccharides, and non-sugars are polysaccharides. వీటిలో ఉన్నటువంటి అన్ని వర్గీకరణలు మనం ఆధారంగా చేసుకొని ఈ మోనోసాకరైడ్స్ గురించి, ముఖ్యంగా ఆల్డో హెక్సోజ్ దాన్నే సాధారణంగా గ్లూకోజ్ గాను, కీటో ఎక్సోజ్ దాన్ని సాధారణంగా ఫ్రక్టోజ్ గాను వ్యవహరిస్తున్నాం. సో ఈ గ్లూకోజ్ కెమిస్ట్రీ మనం తెలుసుకోవాలంటే సాధారణంగా ఈ గ్లూకోజ్ అనేది naturally occurring glucose is dextrorotatory. It is from grapes or etc. That is simply we are called as dextrose and grape sugar. మనకు ఈ సహజంగా లభించేటువంటి గ్లూకోజు ధృవిత కాంతిని కుడివైపు భ్రమణం చెందించే స్వభావం కలిగి ఉంది కాబట్టి దీన్ని డెక్స్ట్రోలోజ్ అని, అదేవిధంగా ద్రాక్ష పండ్ల నుంచి సహజంగా లభిస్తుంది కాబట్టి గ్రేప్ షుగర్ అని కూడా దీన్ని మనం పిలవడం జరుగుతుంది. సో దీన్ని తయారు చేసేటువంటి విధానాలు గమనిస్తే దీంట్లో ముఖ్యంగా మనకు న్యాచురల్గా ఫోటోసింథసిస్ ద్వారా, సో కార్బోహైడ్రేట్స్లో ముఖ్యంగా గ్లూకోజ్ని మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. So in the photosynthesis process, number of carbon dioxides with number of water molecule in the presence of chlorophyll in plants, it is converted into NC6H12O6 and liberate oxygen gas. So it is the photosynthesis mechanism. మనకు మొక్కల్లో జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియను ఒకసారి గమనిస్తే దాంట్లో 6CO2 plus 6H2O gives rise in the presence of chlorophyll NC6H12O6 plus 6O2 అనేటువంటి రియాక్షన్ కనపడుతుంది. అంటే ప్రకృతిలో లభించేటువంటి మొక్కల్లో మొక్కల యొక్క క్లోరోఫిల్ యందు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువుల మధ్య సంయోగ క్రియ ద్వారా ఈ మోనోసాకరైడ్ అనేటువంటి గ్లూకోజ్ తయారవుతుంది. దాన్ని మనం పిండి పదార్థాల కింద చెప్పుకోవడం జరుగుతుంది. సో అనదర్ మెథడ్ ఆర్ ఇండస్ట్రియల్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ స్టార్చ్. స్టార్చ్ that starch undergo hydrolysis with the presence of acids is converted into glucose. So that means CnH2O5n plus number of H2O molecule in the presence of H plus, it is converted into number of C6H12O6 units. So that means the glucose is naturally prepared from photosynthesis and industrially prepared from that starch hydrolysis. And another one, sucrose is also a disaccharide. The disaccharide is converted into 2 monosaccharides or break down into monosaccharides. They are glucose and fructose. అంటే మనకు గ్లూకోజ్ యొక్క తయారీని గమనించినప్పుడు ప్రకృతిలో సహజ సిద్ధంగా గమనిస్తే మనకు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేయవచ్చు. రెండోది పారిశ్రామిక పద్ధతిలో తయారు చేసేటువంటి దాన్ని స్టార్చ్ని విఘటనం చెందించడం ద్వారా మనము మోనోసాకరైడ్ను తయారు చేస్తున్నాం. ఇంకా సూక్రోజ్ని విడగొట్టడం వల్ల కూడా ఈ సూక్రోజ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్ని విడిగా మనం పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గ్లూకోజ్ ఈజ్ ఏ షుగర్ విత్ ఏ క్రిస్టలైన్ ఫామ్. సో ఈ గ్లూకోజ్ అనేది మనకు
స్ఫటికాకృతిలో మనకు కనిపించేటువంటి షుగర్గా ఉందని చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్, ద స్ట్రక్చరల్ ఎల్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క అణు నిర్మాణ నిర్ణయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ గ్లూకోజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ మాలిక్యులర్ ఫార్ములా with the help of X-ray diffraction values. గ్లూకోజ్ యొక్క అణు ఫార్ములాను ఎక్స్ కిరణ వివర్తన పట్టికల ఆధారంగా నిర్ణయించడం జరిగింది. దట్ ఎలిమెంటల్ అనాలిసిస్ విత్ మాలిక్యులర్ weight డిటర్మినేషన్, ద గ్లూకోజ్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ రైటింగ్ యాజ్ C6H12O6. ఉన్నటువంటి ఎక్స్ కిరణ వివర్తన పట్టికల్ని గమనించి వచ్చినటువంటి ఫార్ములా ప్రకారము మనకు గ్లూకోజ్ యొక్క అణు ఫార్ములా C6H12O6గా నిర్ణయించడం జరిగింది. సో ఫర్దర్ ద లెంత్ ఆఫ్ ద చైన్ అండ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆఫ్ ద గ్లూకోజ్ ఆర్ డిటర్మైన్డ్ బై ద రిడక్షన్ అండ్ రియాక్షన్ విత్ NH2OH అండ్ HCl. మనకు గ్లూకోజ్లో ఉన్నటువంటి శృంఖలం యొక్క పొడవును నిర్ణయించడానికి మరి క్షయకరణ పద్ధతి. ఈ క్షయకరణ పద్ధతిలో గ్లూకోజ్ ట్రీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ HI ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ at 373 degree Kelvin, it is converted into N-hexane and 2-iodohexane. The maximum number of carbons in the formed chains, that is N-hexane and 2-iodohexane, is 6 carbons. That means the reduction of compound with the presence of concentrated HI and red phosphorus gives maximum number of carbons is 6 in the product. So that means the scientists were decided in the carbon skeleton of glucose having only 6 carbons maximum. ఇచ్చినటువంటి క్షయకరణ చర్యను బట్టి గ్లూకోజ్ని మనము HI మరియు ఎర్ర భాస్వరం సమక్షంలో 373 డిగ్రీ కెల్విన్ వద్ద వేడి చేస్తే మనకు సాధారణ హెక్సేన్ మరియు 2-iodohexaneల మిశ్రమం ఏర్పడింది. ఈ ఏర్పడినటువంటి మిశ్రమాన్ని మనం ఆధారంగా చూసుకొని మొత్తం మీద అధికంగా 6 కర్బన పరమాణులే ఉన్నాయి కాబట్టి గ్లూకోజ్ యొక్క సరళ మాలిక నిర్మాణము అంటే స్ట్రైట్ చైన్ కేవలం 6 కర్బన పరమాణులతో బంధించబడి ఉంది అని చెప్పి శాస్త్రజ్ఞులు నిర్ణయించడం జరిగింది. తదుపరి ద ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గ్లూకోజ్ ఈజ్ డిటర్మైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ reactions with NH2OH and HCl and oxidation etc. etc. గ్లూకోజ్ని మనము NH2OHతో రియాక్ట్ చేయడం వల్ల మనకు గ్లూకోజ్ యొక్క ఆక్సైడ్ అండ్ దాన్ని HClతో కలిపి రియాక్ట్ చేయడం వల్ల గ్లూకోజ్ సైనోహైడ్రిన్ అనేటువంటి కాంపౌండ్స్ ఇస్తుంది. సో దట్ మీన్స్ ద గ్లూకోజ్ రియాక్ట్ విత్ NH2OH gives glucose oxime and glucose react with HCl, that is produces glucose cyanohydrin. So the presence of C double bond O group in any compound undergo nucleophilic additions with NH2OH and HCl. With NH2OH gives oximes and with HCl gives cyanohydrins. ఏదైనా చర్యల్లో మనకు NH2OHతో కలిసి ఆక్సైమ్ ఉత్పన్నాన్ని HClతో కలిపి సైనోహైడ్రిన్ ఉత్పన్నాన్ని ఏర్పరచడాన్ని బట్టి దానిలో C డబుల్ బాండ్ O ప్రమేయ వర్గం ఉంది అని నిర్ధారణ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ద NH2OH addition and HCl addition with glucose gives their oxime and cyanohydrin indicates the presence of C double bond O group, that is carbonyl group in glucose as confirmed scientists. Next one, glucose undergo oxidation. That oxidation with strong acid like concentrated HNO3 etc. etc. that glucose converted into glucoric acid or weak oxidizing agent bromine water converted into gluconic acid. So that means the glucose undergo oxidation reaction
either with concentrated HNO3 or with bromine water. That means one aldehyde group is conformed in the glucose molecule. That means strong oxidizing agents only end CH2OH, that is saccharic acid or glucoric acid is formed. సో మనకు ఈ గ్లూకోజ్ని బలమైన ఆమ్లము గాఢ HNO3 మరియు బ్రోమిన్ నీరుతో కలిపి ఆక్సీకరణం చెందించినప్పుడు బ్రోమిన్ నీరుతో కలిసి గ్లూకోనిక్ ఆమ్లం ఏర్పడడాన్ని బట్టి ఫస్ట్ కార్బన్ ఆల్డిహైడ్ ప్రమేయంగా ఉంది, ఇది సులువుగా ఆక్సిడేషన్ చెంది కార్బాక్సిలిక్ ఆమ్లంగా మారింది అనేటువంటి విషయాన్ని, మరి గాఢ నత్రికామ్ల సమక్షంలో ఆక్సీకరణం వల్ల మొదటి కార్బన్ COOHగా చివరి కార్బన్ COOHగా మారి సాకారిక్ యాసిడ్ ఆర్ గ్లూకారిక్ యాసిడ్గా మార్పు చెందడాన్ని బట్టి మొదటి కార్బన్ ఆల్డిహైడ్గా చివరి కార్బన్ ప్రైమరీ ఆల్కహాల్ CH2OHగా ఉంది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ రియాక్షన్, దట్ ఈజ్ the X-ray diffraction values gives molecular formula of glucose as C6H12O6, and the second step they are find out the functional group, that is with NH2OH and HCN gives C double bond O carbonyl, but that carbonyl undergo oxidation reaction with a weak agents that gives aldehyde. Next one, test for aldehydes. The test for aldehydes mainly Tollens and Fehling reagents. That Tollens gives silver mirror and Fehling gives red PPT with glucose. గ్లూకోజ్లో ఉన్నటువంటి ఆల్డిహైడ్ ప్రమేయము CHO ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసము నిర్ధారణ పరీక్షల కింద టాలెన్స్ టెస్ట్ మరియు ఫెయిలింగ్స్ పరీక్షని జరపడం జరిగింది. మరి గ్లూకోజ్ని అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అనేటువంటి టాలెన్స్ కారకంతో కలిపినప్పుడు అది పరీక్షణాళిక అంచుల వద్ద వెండి కళాయిని ఏర్పరిచింది. ఏదైతే పరీక్షణాళిక అంచుల వద్ద వెండి కళాయిని ఏర్పరుస్తుందో ఆ టెస్ట్ని సిల్వర్ మిర్రర్ టెస్ట్ అంటున్నాం. సో గ్లూకోజ్ కూడా మనకు సిల్వర్ మిర్రర్ టెస్ట్ ఇచ్చింది. తర్వాత ఫెయిలింగ్ కారకంతో కలిపి చర్యనొందించినప్పుడు గ్లూకోజ్ రెడ్ ఎర్రని క్యూప్రస్ ఆక్సైడ్ అవక్షేపాన్ని ఇచ్చింది. ఏవైతే టాలెన్స్ కారకంతో సిల్వర్ మిర్రర్ టెస్ట్ని, ఫెయిలింగ్ కారకంతో రెడ్ పీపీటీ ఆర్ ప్రెసిపిటేషన్ని ఇస్తున్నాయో అవి ఖచ్చితంగా ఆల్డిహైడ్ ప్రమేయం ద్వారానే ఏర్పడతాయని చెప్పి, గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయం ఉంది అని చెప్పి వీళ్ళు శాస్త్రజ్ఞులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, దీంట్లో ఉన్నటువంటి హైడ్రాక్సిల్ గ్రూప్స్ వాటి యొక్క సంఖ్యను కన్ఫర్మ్ చేసుకోవడం కోసము దట్ గ్లూకోజ్ ట్రీటెడ్ విత్ ఎసిటిక్ anhydride excess in the presence of pyridine, so it forms pentacetyl derivative of glucose. It indicates the glucose must be having or presence of 5 OH groups. గ్లూకోజ్ని అందులో ఉన్నటువంటి హైడ్రాక్సిల్ సమూహాలను నిర్ణయించడం కోసము ఎసిటిక్ అనహైడ్రైడ్తో అధికంగా తీసుకొని పిరిడిన్ సమక్షంలో కలిపి చర్యనొందించినప్పుడు అది ఏర్పరిచినటువంటి పెంటాఎసిటైల్ డెరివేటివ్ లేదా పెంటాఎసిటైల్ ఉత్పన్నాన్ని బట్టి గ్లూకోజ్లో 5 OH సమూహాలు ఉన్నాయని, ఆ 5 OH సమూహాలు ఒకే కార్బన్పై కాకుండా వేరువేరు కార్బన్లపై బంధించబడి ఉంటాయని నిర్ణయించడం జరిగింది. ఒకే కార్బన్పై 2 OH సమూహాలుంటే డయోల్ అని, 3 OH సమూహాలుంటే ట్రయోల్స్ అని. డయోల్ మరియు ట్రయోల్స్ ఎప్పుడూ కూడా అస్థిరమైనవిగా ఉంటాయి, అవి వెంటనే నీటి అణువుల్ని కోల్పోయే అవకాశం ఉంది. బట్ ఇన్ ద గ్లూకోజ్ acylation reaction does not give unstable product, but it gives a stable pentacetyl derivative either in the single carbon having 2 or more hydroxyl groups. It is called as diols or triols. Either diol or triol is unstable, immediately it loses their water molecules. Due to this reason, in the glucose structure that having 5 hydroxyl groups, that each hydroxyl group
is connected with a single carbon, not two or more in single carbon. Next one, based on the above experiments, that open chain was proposed by Fischer with Fischer projection formula, that glucose was having first carbon is CHO, the second carbon HOH containing secondary alcohol, third carbon HOH containing secondary alcohol, fourth carbon HOH containing secondary alcohol, fifth carbon HOH containing secondary alcohol, but the last and least carbon, that is CH2OH primary alcohol. So that means Fischer projection formulae decided in the glucose open chain structure, that open chain structure having number of carbons 6, but the first carbon is having CHO functional group, second, third, fourth, fifth carbons are having CHOH secondary alcohol functional groups, but the last carbon, that is sixth carbon, is having CH2OH ప్రైమరీ ఆల్కహాల్. పైన జరిపినటువంటి వివిధ ప్రయోగాలు ఎక్స్కిరతన వివర్తన పట్టికల ఆధారంగా ఫార్ములా కానీ, మరి NH2OH అండ్ HCnతో జరిపినటువంటి కార్బోనైల్ గుర్తింపు కానీ, తర్వాత టాలెన్స్ ఫెయిలింగ్ ద్వారా నిర్ధారించినటువంటి ఆల్డిహైడ్ ప్రమేయం కానీ, వీటన్నింటినీ ఒక దగ్గరగా తీసుకొని ఈ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా ప్రకారము ఈ గ్లూకోజ్కి అణు నిర్మాణాన్ని చిత్రీకరించడం జరిగింది. దీని ప్రకారము 6 కార్బన్లలో మొదటి కార్బన్ CHOగా ఉండేటువంటి ఆల్డిహైడ్ అని, 2, 3, 4, 5 కార్బన్ల వద్ద CHOHగా ఉండేటువంటి సెకండరీ ఆల్కహాల్ ఉంటున్నాయని, మరి చివరి కార్బను CH2OHగా ఉండే ప్రైమరీ ఆల్కహాల్ ఉంటుందని, దానిని డి గ్లూకోజ్గా వ్యవహరించవచ్చు అని, దీంట్లో మరి ఎంపిరికల్ ఫార్ములా CH2O టేకెన్ n is equal to 6గా ఉంటుంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద functional groups and based on the functional group determination reactions, that Fischer projection formula is prescribed for glucose molecule. That glucose molecule empirical formula is CH2ON, but n is equal to 6, that means C6H12O6. It is having 4 chiral centers. That chiral center, second carbon, third carbon, 4 carbon and 5th carbon. Based on the number of chiral centers, it produces 2 to the power of n formula, nearly 2 to the power of 4 is equal 16 optical isomers. In these 16 optical isomers, 8 D forms and 8 L forms are possible. ఏర్పడినటువంటి ఫార్ములాను బట్టి మనకు ఈ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో 2, 3, 4, 5 కార్బన్ల వద్ద కీరాల్ కేంద్రాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ కీరాల్ కేంద్రాలని మనం ఆధారంగా చేసుకొని గ్లూకోజ్లో 2 to the power of n ఫార్ములా ప్రకారం మనము 16 ధ్రువణ సాదృశ్యకాలను చిత్రీకరించవచ్చు. ఈ 16 ధ్రువణ సాదృశ్యకాలలో 8 డి రూపాలుగా ఉంటే 8 ఎల్ రూపాలుగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఫిషర్ తర్వాత బేయర్ ప్రపోజ్ చేసినటువంటి నిర్మాణము ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే దట్ షిఫ్ట్ టెస్ట్, సోడియం బైసల్ఫైడ్ టెస్ట్ ఆర్ అండర్గో ద సింపుల్ sugars in monosaccharides is negative with the open chain structure. సో మనకు గ్లూకోజ్లో ఉన్నటువంటి స్ట్రక్చరు ఓపెన్ చైన్గా ఉంటే ఖచ్చితంగా NaHSO3 సోడియం బైసల్ఫైడ్తో రియాక్ట్ అయ్యి దానికి ఉన్నటువంటి సంకలన ఉత్పన్నాన్ని ఇవ్వాలి. అమోనియా మరియు సోడియం బైసల్ఫైడ్లతో సంకలనం నంది వాటి యొక్క సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరిచి మనకు దాంట్లో CHO అనేది ఓపెన్ చైన్గా ఉంటే జరిగేటువంటి విషయం. బట్ దట్ sodium bisulfite and ammonia does not
addition with glucose. Due to this reason, that glucose is not having open chain structure, but it is having some ring structure. So based on this, glucose is also having anomers and some epimers. So anomers means the C1 configuration is differ in the diastereomer is simply we are called as anomers, and C2 configuration differed in compound is called as differ in diastereomer compound is called as epimers. That means glucose exhibit anomers and also exhibit epimers. So this D-galactose and D-glucose or D-glucose to D-mannose, that is differ in the second carbon orientation. The D-glucose and D-mannose second carbon orientation is differ, but these are diastereomers. So any substances having the orientation in second carbon with a diastereomeric pair is simply we are called as epimers. సో గ్లూకోజ్ నుంచి ఏర్పడేటువంటి ప్రాదేశిక సాదృశ్యకాలు దగ్గరగా పెట్టి చూసినప్పుడు రెండో కార్బన్ వద్ద ఉన్నటువంటి విన్యాసంలో తేడా కలిగి ఉన్న డయాస్టీరియోమెరిక్ జంటనే ఎపిమర్లు అంటున్నాము. సో డి గ్లూకోజ్ డి మ్యానోజ్ ఒక దగ్గరగా పెట్టి గమనించినప్పుడు వీటిలో రెండవ కార్బన్ వద్ద విన్యాసంలో తేడాగా ఉంటుంది. ఇలా ఈ C2 విన్యాసంలో తేడా కలిగిన డయాస్టీరియోమెరిక్ జంటనే ఎపిమర్లు అంటున్నారు. అంటే glucose is also exhibit epimers. Similarly, the C1 configuration differ in any diastereomeric pair is called as anomers. So glucose does not exist in a open chain, so it is having a cyclic chain. Due to this reason, this alpha D and beta D glucoses are exhibit as a anomer or anomeric pair. సో ఉన్నటువంటి నిర్మాణాన్ని బట్టి గ్లూకోజు సరళమాలిక నిర్మాణంలో లేదు, ఓపెన్ చైన్ కాదు, ఇది వలయ నిర్మాణంలో ఉండి ఉంటుంది అని చెప్పి ఈ వలయ నిర్మాణంలో C1 విన్యాసంలో తేడా కలిగిన డయాస్టీరియోమెరిక్ జంటని యానోమర్లు అనాలి. కాబట్టి వలయ నిర్మాణంలో ఆల్ఫా కార్బన్ వద్ద ఉన్నటువంటి ఓరియంటేషన్, సో ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్ని గమనించినప్పుడు C1 విన్యాసంలో ఓరియంటేషన్ తేడా ఉంది. కాబట్టి C1 విన్యాసంలో ఓరియంటేషన్ తేడాగా కలిగిన ఆల్ఫా డి గ్లూకోజ్ మరియు బీటా డి గ్లూకోజ్ని యానోమర్ జంటగా పేర్కొనడం జరుగుతుంది. పై పరిశోధనలన్నింటినీ గమనించిన తర్వాత ఈ గ్లూకోజ్కు ఉన్నటువంటి యానోమరిక్ అండ్ ఎపిమెరిక్ పేర్స్లో నుంచి గమనించి ఈ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ వాజ్ ప్రపోజ్డ్ బై Haworth and Fisher also, that cyclic structures are mainly alpha D plus glucose and beta D plus glucose cyclic structures. So in the alpha D plus glucose, gamma oxide cycle is similar with furan ring structure, so they are called as alpha D plus glucofuranose and beta D plus glucofuranose. When the glucose is crystallized with alcohol solution, it produces two types of compounds, alpha D plus glucose and beta D plus glucose. Alpha D plus glucose having plus 112, that means plus 112 degree optical rotated alpha D plus glucose, and another one is beta D plus glucose that contains only plus 19.7 degree specific rotation. When the glucose crystallized with alcohol solution, it produces two forms. One is alpha D plus glucose and second one is beta D plus glucose. That alpha D plus glucose specific rotation is plus 112 degree, but beta D plus glucose specific rotation is plus 19.7. When the solution is stabilized in a
beaker, it converted alpha D plus into D plus glucose and beta D plus into D plus glucose. That means the specific rotation changes from 112 degree into 52.5, and as well as the plus 19.7 degree of beta D plus glucose specific rotation change into plus 52.5. That means alpha D plus glucose plus 112 degree of specific rotation decreases up to 52.5. Similarly, the beta D plus glucose specific rotation plus 19.7 increases up to 52.5 degree. The specific rotation values in two isomers of D plus glucose, either alpha D and beta D, equalized into 52.5. It is simply we are called as mutarotation. Mutarotation. The equilibrium occurs between two optical isomers in a solution is equilibrated up to 52.5 degree is called as mutarotation. మనకు గ్లూకోజ్ యొక్క ద్రావణాన్ని గమనించినప్పుడు ఇది మనం ఆల్కహాల్ ద్వారా స్ఫటికీకరణం చేసినప్పుడు ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ ప్లస్ 112 డిగ్రీల విశిష్ట భ్రమణం కలిగినటువంటి ఐసోమర్ని, మరి ప్లస్ 19.7 డిగ్రీ ఉన్నటువంటి బీటా డి ప్లస్ గ్లూకోజ్ ఐసోమర్ని ఇస్తుంది. సో ఈ ఐసోమర్స్ మనకు కొంతకాలం నిల్వ ఉంచినప్పుడు ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ విశిష్ట భ్రమణపు 112 విలువ క్రమంగా 52.5 డిగ్రీకి తగ్గుతుంది. అదేవిధంగా బీటా డి ప్లస్ గ్లూకోజ్ యొక్క విశిష్ట భ్రమణపు విలువ ప్లస్ 19.7 నుంచి పెరిగి 52.5 వద్ద వచ్చి సమతాస్థితిని పొంది ఉంటుంది. ఈ విధంగా విశిష్ట భ్రమణపు విలువల్లో మార్పు సమతాస్థితిని పొందడాన్నే మనము మ్యూటారొటేషన్ లేక క్షీణ భ్రామకత అని వ్యవహరిస్తున్నాం. That means alpha form and beta forms are isomers, but D plus glucose, gamma oxide and delta oxides are cyclic structures of glucose. The gamma oxide was proposed with the help of furan. They are called as alpha D plus glucofuranose and beta D plus glucofuranose. Similarly, the delta oxide cycle is proposed with the help of pyranose. So that pyranoses are alpha D plus glucopyranose and beta D plus glucopyranose. That pyranose was proposed by Haworth projection formulas, and furanoses are not stable than pyranoses. So that pyranoses exhibit 6 member of cyclic structures. These are the very stable forms. Due to this reason, the glucose, how often is it found in a cyclic form? So that open chain is nearly 0.1%, but beta D glucose is 63% and alpha D glucose is 37% is existed in nature. మనకున్నటువంటి ఈ విలువలను ఆధారంగా చేసుకొని ఈ క్షీణ భ్రమకతను ప్రదర్శించేటువంటి గ్లూకోజ్ యొక్క ద్రావణాన్ని గమనించినప్పుడు దాని ద్వారా ఏర్పడిన ఆల్ఫా డి ప్లస్ అండ్ మరియు బీటా డి ప్లస్ గ్లూకోజ్లు ఫ్యూరాన్ ద్వారా చిత్రీకరించినటువంటి వాటిని ఆల్ఫా డి ప్లస్ గ్లూకోఫిరనోజ్ అని మరియు బీటా డి ప్లస్ గ్లూకోఫిరనోజ్ అని వ్యవహరించడం జరిగింది. ఫస్ట్ కార్బన్ వద్ద హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ యొక్క విన్యాసాన్ని బట్టి ఆల్ఫా మరియు బీటాగా తీసుకోవడం. అదేవిధంగా హావర్త్ ప్రపోజ్ చేసినటువంటి పైరాన్ వలయ నిర్మాణం ఆధారంగా డెల్టా ఆక్సైడ్ వలయాల్ని చిత్రీకరించారు. అవే ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోజ్ మరియు బీటా డి ప్లస్ గ్లూకోపైరనోజులు. సో మొత్తం మీద ఈ గ్లూకోజ్ యొక్క అణునిర్మాణాన్ని గమనించినప్పుడు గ్లూకోజ్ ఎక్స్కిరణ వివర్తన పట్టికల ఆధారంగా C6H12O6ని, మరి దాంట్లో ఉన్నటువంటి HCN అండ్ NH2OH చర్యల ఆధారంగా కార్బోనైల్ ప్రమేయాన్ని, తర్వాత టాలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకాలతో చర్యనొందడాన్ని బట్టి దాంట్లో ఉన్నటువంటి కార్బోనైల్ ఆల్డిహైడ్ ప్రమేయంగా ఉంటుందని, మరి ఎసైలేషన్ జరిపినప్పుడు ఏర్పడినటువంటి పెంటాయిస్టైల్ ఉత్పన్నాన్ని బట్టి గ్లూకోజ్లో 5 కార్బన్ల వద్ద OH ప్రమేయాలు ఉంటున్నాయని, తర్వాత జరిపినటువంటి ఆక్సీకరణ ప్రయోగాల ద్వారా ఈ గ్లూకోజ్లో మొదటి కార్బన్ ఆల్డిహైడ్ గాను చివరి కార్బన్ ప్రైమరీ ఆల్కహాల్ గాను ఉంటుందని, తర్వాత జరిపినటువంటి ప్రయోగాలలో
ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా ఆధారంగా 2, 3, 4, 5 కార్బన్లు మనకు కీరాల కేంద్రాలుగా ఉన్నాయని, ఈ కీరాల కేంద్రాలు 2n ఫార్ములా ప్రకారము మనకు 16 ధ్రువణ సాదృశ్యకాలను ఏర్పరిచే అవకాశం ఉందని, దాంట్లో నుంచే మరి C1 విన్యాసంలో తేడా ఉన్నటువంటి డయాస్టీరియోమర్లను యానోమర్లుగా, C2 విన్యాసంలో తేడా ఉన్న డయాస్టీరియోమర్లని ఎపిమర్లుగా, మరి ఈ ఏర్పడినటువంటి D+ గ్లూకోజ్ యొక్క స్ఫటికీకరణం వల్ల ఏర్పడ్డ ఆల్ఫా D+ గ్లూకోజ్ మరియు బీటా D+ గ్లూకోజ్ విశిష్ట భ్రమణపు విలువలలో మార్పు సమతాస్థితి పొందడాన్నే క్షీణ భ్రమకత లేదా మ్యూటా రొటేషన్గా వ్యవహరించడం. సో ఏర్పడినటువంటి 16 ధ్రువణ సాదృశ్యకాల్లో 8 D రూపాలు మరియు 8 L రూపాలు ఉంటున్నాయని, మరి ఈ రూపాల ఆధారంగా గ్లూకోజ్కి సరళమాలిక నిర్మాణం సరియైంది కాదు, వలయ నిర్మాణమే స్థిరమైనదని, ఈ వలయ నిర్మాణంలో 5 పరమాణుల ద్వారా ఏర్పడ్డ పంచపరమాణు వలయాల ద్వారా ఫ్యూరనోజులను, తర్వాత షష్ఠ పరమాణు వలయాలు పైరాన్ ఆధారంగా పైరనోజులను ప్రతిపాదించడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ మనము ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క వర్గీకరణ మరియు గ్లూకోజ్ యొక్క అణు నిర్మాణ నిర్ణయంలో